చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాజ్యాంగం అనే పదాన్ని మర్చిపోయారు. రెడ్ బుక్ అని చెప్పి డైరెక్ట్గా ఇట్లనే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దాని ప్రకారమే పాలన చేస్తామని వాళ్ళు చెప్పినట్లే రాజకీయ పరమైనటువంటి కక్ష పతాక స్థాయిలో తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో కొందరు ఉన్నతాధికారుల మీద కూడా డీజీ ర్యాంక్ ఉన్న వాళ్ళను సస్పెండ్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. కొందరు ఐపీఎస్లు అసలు వాళ్ళు ఐపీఎస్ వదిలిపెట్టేసుకొని పోయి ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ స్థాయిలో ఒక పక్క ఈ స్థాయిలో వీళ్ళను టార్గెట్ చేస్తూనే మరికొందరికి పదుల సంఖ్యలో ఐఏఎస్కి, పదుల సంఖ్యలో ఐపీఎస్లకి 16 నెలలైన పోస్టింగ్లు కూడా ఇవ్వలేదు. పోస్టింగ్లు ఇవ్వకపోతే వాళ్ళకి జీతాలు రావు, ఖాళీగానే పోస్టింగ్లు కూడా ఇవ్వలేదు పదుల సంఖ్యలో. అయితే వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు, అలాగని వాళ్ళు ఏమైనా కనుక అక్రమాలు అవినీతులు చేశారంటే అటువంటి వాటి మీద విచారణలు లేవు వాళ్ళ మీద. మరి ఖాళీ కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు అంటే కొంత సమాచారం అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఖాళీ ఉన్న వాళ్ళకి ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వం ఒక టాస్క్ అప్పగించిందట. ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఖాళీ ఉన్నారు కదా ప్రభుత్వంలో, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారని. వీళ్ళకి ఇప్పుడు పోస్టింగ్లు కావాలంటే గత ప్రభుత్వంలో వైసీపీ మంత్రులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఏమేం తప్పులు చేశారు, ఏం తప్పులు, ఎక్కడ తప్పులు ఎత్తకచ్చు, మనం ఎక్కడ కేసులు పెట్టచ్చు, ఎక్కడ బదనాం చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి నివేదికలో దానికి సంబంధించిన సమాచారం పట్టుకొని రండి, మీకు పోస్టింగ్లు ఇస్తాం అని చెప్పి ఒక కొత్త టాస్క్ కూడా పెట్టినట్లు ఆ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది అని కొన్ని మీడియా కూడా దీన్ని రిపోర్ట్ చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టచ్చు, వైసీపీని ఏ విధంగా బదనాం చేయొచ్చు, అటువంటి ఇన్పుట్స్ తీసుకొని రండి, తర్వాత మీకు పోస్టింగ్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాము అని. సో ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ 16 నెలలు ఖాళీ ఉన్నాం, పోస్టింగులు లేవు, ఏంద్రా బాబు ఇచ్చిరాకు, సో ఏదో ఒక పోస్టింగ్ కావాలి అని చెప్పి కొందరు ఏమైనా ఇన్పుట్స్ పట్టుకొని ప్రభుత్వ పెద్దల దగ్గరకు పోవడానికి కొందరు వెళ్తున్నారన్నారు, కొందరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరెవరు వెళ్తున్నారు, ఏమి ఇన్పుట్స్ తీసుకెళ్తున్నారు, వాటి సంగతి అయితే తెలియదు. అంటే ఇదొక రకమైన ప్లానా, ఇదొక రకమైన స్ట్రాటజీనా? మేబీ మరి రాజకీయ పాలన అన్నారు కదా, పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ని పాలిటిసైజ్ చేస్తాము అన్నారు కదా, మరి రాజకీయమైన పరిపాలన అంటే ఇట్లనేనేమో. సరే బాగానే ఉంది, అధికారం ఉంది కాబట్టి చేస్తారు. రేపు అధికారం వీళ్ళది మరి ఇంకొకరు వస్తే వాళ్ళు అదే చేసుకుంటూ పోతే యాటికెళ్ళాలి వ్యవస్థలు, ఏ స్థాయికి దిగజారిపోవాలి, రాష్ట్రం ఏమైపోవాలి, ఎవరికీ పట్టట్లేదండి బాబు, అవి ఎవరికీ పట్టట్లేదు. అనుభవించండి. ఎవరు కానీ ఏం చేస్తారు, పోండి ఏదో ఒకటి పట్టుకోండి, రిపోర్ట్లు పట్టుకోండి, ఇన్పుట్స్ ఇవ్వండి, కొన్ని పుచ్చులు చెప్పండి, ఉన్నవి లేని ఏదో ఒకటి చెప్పండి. జగన్ను వైసీపీని ఎట్లా బదనాం చేయొచ్చు ఆ స్క్రిప్ట్ ఇవ్వండి. మీ స్క్రిప్ట్తో సాటిస్ఫై అవుతే పోస్టులు ఇస్తారు, ఇవ్వకపోతే మరి కొన్ని రోజులు ఖాళీగా ఉంటారు, ఏం పోస్టింగ్లు లేకుండా.